హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనం ఆల్కలైన్ వాటర్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఆల్కలైన్ వాటర్ అనేది ఎలా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో చూసేద్దాం. యాక్చువల్గా ఈ వీడియో చెయ్యాలని నాకు ఎందుకు అనిపించింది అంటే చాలా మెసేజెస్ ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయన్నమాట ఈ మధ్య. ఏంటి అంటే ఆల్కలైన్ వాటర్ని మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే కరోనాని మనం అరికట్టచ్చు, కరోనా అనేది మనకి రాదు అని చెప్పేసి నాకు చాలా మెసేజెస్ వచ్చాయన్నమాట. సో నేను నిజమేనా అని చెప్పేసి ఒక చిన్న రీసెర్చ్ చేశాను. సో ఆ రీసెర్చ్ ద్వారా నాకేం తెలిసింది అని చెప్పేసి మీతోటి కూడా నేను షేర్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఫార్వర్డ్ మెసేజెస్ చాలా అంటే చాలా వస్తూ ఉంటాయి మనకు. సో అది నిజమా కాదా అని కూడా ఒక్కొక్కసారి మనం ఆలోచించకుండా నిజమేనేమో అని చెప్పేసి ఫాలో అవుతూ ఉంటాం. సో అలా వచ్చే ఫార్వర్డ్ మెసేజెస్లో ఎంత నిజం ఉంది, ఎంత నిజం కాదు అని కూడా మనం తెలుసుకోకుండా గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటామన్నమాట. సో అలాగే నాకు అనిపించింది ఈ ఆల్కలైన్ వాటర్ ఎక్కువ రన్నింగ్లో ఉంది కాబట్టి దీని మీద ఒక వీడియో చేద్దాము, చాలామందికి ఉపయోగంగా ఉంటుంది అని అనిపించింది. సో హియర్ ఐ యామ్ గైస్. సో ఇంకా లేట్ చేసేయకుండా ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి, సో దానివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల మనకు కరోనా అనేది రాదా అని చెప్పేసి ఈ వీడియోలో చూసేద్దాం. ఓకే గాయస్, ఫస్ట్ డిస్కషన్ మనం ఏం చేద్దామంటే ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల మనకు కరోనా రాదా అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం. ఏంటి అంటే అసలు కరోనా అనేది ఎందువలన వస్తుంది, ఎటువైపు నుంచి వస్తుంది అనేది అయితే మనకి నిజంగా ఇంతవరకు ఎవ్వరూ ప్రూవ్ చేయలేకపోయారు. అండ్ చాలా వరకు మనమైతే సోషల్ డిస్టెన్సింగ్ వల్ల మనం తగ్గిస్తూ వచ్చామన్నమాట. సో దానికోసం చాలా హ్యాపీ అని అనుకోవాలి. అండ్ హోప్ఫుల్లీ వ్యాక్సినేషన్ కూడా వచ్చేస్తుందని కోరుకుందాం అనమాట అందరము. అయితే ఈ ఆల్కలైన్ వాటర్ని తీసుకోవడం వల్ల కరోనా రాదు అనేది చాలా అంటే చాలా తప్పండి. ఏంటి అంటే ఆల్కలైన్ వాటర్ అనేది మన బాడీలోకి వెళ్తే మన ఇమ్యూన్ పవర్ అనేది తప్పకుండా పెరుగుతుంది. అలాగే మన pH లెవెల్ అనేది కంట్రోల్ అవుతుంది, విచ్ ఈజ్ వెరీ వెరీ ట్రూ. అండ్ అలాగే మన బాడీలోని టాక్సిన్స్ ఉంటాయి కదా, ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. అండ్ మన బాడీలోని యాక్నే ఉంటుంది కదా మన ఫేస్లో, లైక్ పింపుల్స్, డ్రై స్కిన్, ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేస్తుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా ఈ ఆల్కలైన్ వాటర్ అనేది క్లియర్ చేసేస్తుంది. అలాగే కొంతమంది యాసిడిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటినన్నిటిని కూడా ఆల్కలైన్ వాటర్ అనేది తగ్గిస్తుంది అనమాట. సో వీటన్నిటితో పాటు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పేసి ప్రూవ్ చేశారనమాట. అయితే కరోనా అనేది తగ్గిపోతుంది అనేది నేను ఎక్కడా చదవలేదు. సో బట్ ఇమ్యూన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటే కరోనా వచ్చే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటాయి అని చెప్పారు. కాబట్టి ఆబ్వియస్లీ ఇమ్యూన్ పవర్ అనేది మనకి ఎక్కువగా ఉంటే జబ్బులు వచ్చేది చాలా తక్కువ పర్సెంటేజ్. కాబట్టి ఆల్కలైన్ వాటర్ తీసుకోవడంలో తప్పేం లేదనమాట. బట్ ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే మనం ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవచ్చు, ఏం పడితే అది చేసేయచ్చు, మనకు కరోనా రాదు అని మాత్రం అనుకోకండి, ఓకేనా? సో ఆల్కలైన్ వాటర్ అనేది మన బాడీకి చాలా అంటే చాలా మంచిది. సో రెగ్యులర్గా తీసుకోకపోయినా డైలీ తీసుకోకండి, అట్లీస్ట్ వీక్లో 3 to 4 days తీసుకుంటే చాలా మంచిది. అలా అలవాటు చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఆల్కలైన్ వాటరు అలాగే డీటాక్స్ డ్రింక్స్ ఉంటాయి కదా, అవైతే వీక్లో 3 times to 4 times కూడా తీసుకుంటూ ఉంటానన్నమాట. సో ఈరోజు మాత్రం డీటాక్స్ డ్రింక్స్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను ఒక 5-6 types వరకు చేసుకుంటూ ఉంటాను ఇంట్లో ఈజీగా. బట్ ఈరోజు మెయిన్గా ఆల్కలైన్ వాటర్ అనేది ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకుంటాను నేను. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ ఛానల్లో మీకు హెల్త్, బ్యూటీ, వ్లాగ్స్, ఫ్యాషన్, ఇంకా బోల్డ్ అనే టాపిక్స్ నేను డిస్కస్ చేస్తూ ఉంటాను మీ అందరితోటి. సో మీకు డెఫినెట్గా ఎంటర్టైనింగ్గా అలాగే యూస్ఫుల్గా ఉంటుంది నా ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేసేసేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా చక్కగా వెళ్ళేసి ఆల్కలైన్ వాటర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ఇప్పుడు ఇంట్లో ఈజీగా ఆల్కలైన్ వాటర్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా. ఈరోజు నేను 1/2 లీటర్కి మాత్రమే చేసుకుంటున్నాను, ఎందుకంటే వీడియోకి గ్లాస్ బాగుంటుందని చెప్పేసి. అదర్వైజ్ 1 లీటర్ బాటిల్ ఉంది కదా, ఇందులో చేసుకున్నట్లయితే మీరు దీన్ని మొత్తం డబుల్ చేసేసుకోండి. మ్యాక్సిమం 1 లీటర్ 2 లీటర్స్కి చేసి పెట్టేసుకోండి, సో దట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తాగగలుగుతారనమాట. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా చూసేస్తాం. మనకు ఒక లెమన్ కావాలి, ఇక్కడ నేను 1/2 లెమన్ తీసుకున్నాను. అలాగే స్లైస్ చేసి పెట్టుకున్న జింజర్ అనమాట, దీనిని మొత్తం పొట్టు ఉంది కదా అది మొత్తం తీసేసాను. అండ్ మింట్, తర్వాత కీరాని ఇలా స్లైసెస్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మన బాడీకి చాలా అంటే చాలా మంచిది.
ఇది ఉంది కదా, దీంట్లో మనందరికీ తెలిసిందే మన ఇమ్యూన్ పవర్ అనేది బాగా బూస్టింగ్ చేస్తుంది. అలాగే సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనకు తెలిసిందే కదా, మన ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది అనమాట. అది ఈ 4 ఇంగ్రీడియంట్స్ కూడా మన హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిషియల్. అందుకే దీన్ని ఒక మ్యాజిక్ ఇమ్యూన్ బూస్టర్ డ్రింక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తాం. ఫస్ట్ మనం జింజర్ అలాగే లెమన్ ముక్కలు తీసుకునేటప్పుడు గింజలు లేకుండా చూసుకోండి. కీరా కోసేటప్పుడు మంచిగా చేదు ఉంటుంది కదా, అది రిమూవ్ చేసేసి అండ్ చిన్న చిన్నగా స్లైసెస్ చేసుకోండి. తర్వాత మనం ఇంటిని కూడా ఇందులో వేసేసుకోండి. సింపుల్ నార్మల్ వాటర్ ఉంది కదా, ప్లెయిన్ వాటర్ని మిక్స్ చేసేసి ఫుల్ ఓవర్ నైట్ మీరు ఇలా సోక్ చేసి పెట్టేసేయండి. ఒకవేళ మీకు ఓవర్ నైట్ టైం లేదు అని కనుక అనుకుంటే చూస్తున్నారు కదా, రెడీ అనమాట. సో ఒకవేళ మీకు ఓవర్ నైట్ కనుక టైం లేదు అనుకుంటే మార్నింగ్ చేసేసి ఆఫ్టర్నూన్ లేకపోతే ఒక 2-3 అవర్స్ తర్వాత నుంచి మీరు తాగడం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వాటర్ తాగడం వలన మనకు మైండ్ రిలాక్స్గా ఉంటుంది. నంబర్ 1 మన బాడీ అనేది ఫ్రీగా ఉంటుంది. సో ఒకవేళ ఎవరైనా వెయిట్ లాస్ జర్నీ కనుక చేస్తూ ఉంటే కూడా ఈ ఆల్కలైన్ వాటర్ అనేది తీసుకోండి. మీకు వెయిట్ రెడ్యూస్ అవడంలో కూడా బాగా హెల్ప్ అవుతుంది. మరి నేను ఎందుకు వెయిట్ లూజ్ అవ్వలేదని అనుకోకండి. ఎందుకంటే వెయిట్ లూజ్ అవ్వడానికి జస్ట్ ఈ వాటర్ తాగేస్తే లూజ్ అయిపోరు. దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయాలి, అలాగే ఫుడ్ డైట్ కూడా మంచిగా తీసుకోవాలన్నమాట. బట్ ఇది బాగా హెల్ప్ చేస్తుంది. మెయిన్ ఇది తాగడం వల్ల ఇమ్యూన్ బూస్ట్ అవుతుంది అనమాట. మంచిగా మనకి ఈ టైంలో కావాల్సింది అదే కాబట్టి తప్పకుండా మీరు డైలీ ఇప్పుడు తీసుకోండి. బట్ రెగ్యులర్గా తీసుకోకండి. ఎందుకంటే దీంట్లో మళ్ళీ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా, ఎక్కువ మనం తీసేసుకున్నట్లయితే మన బాడీ అనేది బర్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట. లైక్ మనకు ర్యాషెస్ కానీ వస్తుంటాయి. కాబట్టి ఏది తీసుకున్నా సరే లిమిట్గా తీసుకోవాలన్నమాట. నేను ఎప్పుడూ అదే చెప్తూ ఉంటాను, ఏ వీడియో చేసినా కూడా లిమిట్గా తీసుకోండి అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ఇమ్యూన్ ఎక్కువ కావాలి కాబట్టి, సి విటమిన్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే వీక్లో 3 to 4 టైమ్స్ తీసుకోండి. బ్రేక్ ఇవ్వండి, 2 to 3 days బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ అగైన్ 4-5 days తీసుకోండి. ఇలా తీసుకున్నట్లయితే మీ బాడీకి కూడా ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉండదు. అలాగే మీ బాడీ కూడా దీనికి బాగా అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏదైనా పాయింట్ మిస్ అయ్యానో అని మీకు అనిపిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ గాయస్.